Hello students, so this is Geology History, Assistant Professor Rajuran Institute of Management and Science, Kakinada, and we are dealing with the subject Business Leadership, and this is a subject in the 5th semester BBA and BCom groups, and this is our last video in the first unit. We are discussing the two topics here, that is named as 7th topic and the last topic in unit 1, and that is the decision making and leadership and leadership practices. So first of all, what do you mean by decision making and which is related to leadership? So decision making in the sense a decision should be taken in any situation which is whether positive or negative. Okay, decision అనేది ఒక క్రిటికల్ సిచ్యువేషన్లో అయినా సరే, ఒక సింపుల్ సిచ్యువేషన్లో అయినా సరే, ఎటువంటి డెసిషన్ అయితే మనం తీసుకుంటామో దాన్ని బట్టి మన ఫ్యూచర్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో అటువంటి డెసిషన్కి లీడర్షిప్కి ఉన్న రిలేషన్ ఏంటి అనేది ఇప్పుడు మనం చదువుకుంటాం అనమాట. సో పర్హాప్స్ ద మోస్ట్ వైటల్ లీడర్షిప్ క్వాలిటీ ఈజ్ బీయింగ్ ఏ గుడ్ డెసిషన్ మేకింగ్. This especially applies to tough decisions, the one that have a lasting impact on the trajectory of your business. So the leader should take the following steps in the decision making. So first one is establishing a constructive decision making environment. The second one is identifying elements that inhibit successful decision making, and the final one is post decision reconciliation. So first one is establishing the constructive decision making environment. So what do you mean by establishing? That means we can read here. So what do you mean by establishing a constructive decision making environment? That is positive and negative decision making environments are like day and night and day. సో పాజిటివ్ అండ్ నెగిటివ్ అనేది డే అండ్ నైట్ లా ఉంటాయి. సో అలాంటప్పుడు మనం ఏం చేస్తామంట, ఏ డెసిషన్ అయినా సరే మనం తీసుకున్నప్పుడు వెదర్ ఇట్ విల్ సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ యాజ్ ఎ రిజల్ట్. సో రిజల్ట్ అనేది సక్సెస్ అవ్వచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, బట్ మనం దానికి చక్కగా దానికి స్టిక్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, సో ఈ డెసిషన్ మేకింగ్ అనేది ఎలా తీసుకుంటే ఎలా రిజల్ట్ వస్తుంది అనేది ఖచ్చితంగా మన లీడర్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. సో ఫస్ట్ వన్ ఏంటి, ఎస్టాబ్లిషింగ్ కన్స్ట్రక్టివ్ డెసిషన్ మేకింగ్ ఎన్విరాన్మెంట్. అండ్ ఏంటంటే ఆ డెసిషన్ తీసుకున్నప్పుడు ఎవరెవరు ఉండాలి, ఎవరెవరు ఉండకూడదు అనేది కూడా డెసిషన్ తీసుకోవాల్సిందే. ఓకే, సో ఆ డెసిషన్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ టాపిక్ ఏంటి మనకి, సెకండ్ స్టెప్ ఏంటమ్మా, ఐడెంటిఫైయింగ్ ఎలిమెంట్స్ దట్ ఇన్హిబిట్ సక్సెస్ఫుల్ డెసిషన్ మేకింగ్. సో ఇక్కడ ఏంటంటే ఒక డెసిషన్ అయితే తీసుకున్నాం, ఆ డెసిషన్కి ఏం చేయాలి, మనం ప్రాసెస్లో పెట్టాలన్నమాట. సో ఆ ప్రాసెస్లో పెట్టడాన్నే ఈ ఐడెంటిఫైయింగ్ ఎలిమెంట్స్ దట్ ఇన్హిబిట్ సక్సెస్ఫుల్ డెసిషన్ మేకింగ్ అని అంటున్నాం. సో అక్కడ ఏం చేస్తాం, మనం ఈ యొక్క ఎలిమెంట్స్ని ఏవైతే మనకు కావాలి, ఏవైతే లేవు అని అన్నట్లని కూడా మనం చూసుకోవాలి. ఇక్కడ ఒక మనకి చూపించారు చూడండి, ల్యాక్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. దట్ మీన్స్ ప్రతి సిచ్యువేషన్లో ఇన్ఫర్మేషన్ అనేది ప్రతి ఒక్కరి దగ్గర నుంచి మనకు రావాలన్నమాట. సో ఆ ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఎవరెవరి దగ్గర నుంచి ఎటువంటివి వస్తున్నాయి లేదు అని అంతా కూడా మనం చెక్ చేసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. సో ఇదంతా ప్రాసెస్లో ఒక భాగం అనమాట. సో డెసిషన్ తీసుకున్నాము, డెసిషన్ ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనమాట సెకండ్ స్టెప్ లో. అండ్ ద ఫైనల్ స్టెప్ ఈజ్ పోస్ట్ డెసిషన్ రికన్సిలియేషన్. సో పోస్ట్ డెసిషన్ రికన్సిలియేషన్ అంటే ఏంటమ్మా, డెసిషన్ తీసేసుకున్న తర్వాత ఏం జరుగుతుంది, దట్ మీన్స్ రిజల్ట్ ని అనలైజ్ చేయడం అనమాట. వాట్స్ దట్, రిజల్ట్ ని అనలైజ్ చేయడం అంటే మనకు ఒక డెసిషన్ తీసుకున్నాము, దాన్ని ప్రాసెస్ లో పెట్టాము, సో అంతా అయిన తర్వాత రిజల్ట్ వస్తుంది కదా. దట్ మీన్స్ మీరు కాలేజ్కి వెళ్తున్నారు, దెన్ చదువుతున్నారు, ఎగ్జామ్స్ రాశారు. సో రిజల్ట్ ఏంటి అనేదే ఫైనల్ది. మీరు ఏం చేశారు అన్నది పాయింట్ కాదు, లాస్ట్ ఫైనల్ రిజల్ట్ ఏంటి అనేదే ఎవరైనా చూస్తారు. సో అదే రిజల్ట్, ఏం జరిగింది, పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా, మనకి పాజిటివ్ అయితే ఎందుకు వచ్చింది, నెగిటివ్ అయితే ఎలా వచ్చింది. పాజిటివ్ వస్తే హ్యాపీ, ఓకే, ప్రాఫిట్ అండ్ పాజిటివ్ వస్తే. అదే నెగిటివ్ అండ్ లాస్ వస్తే అసలు ఎందుకు వచ్చింది, ఓకే ఈ మిస్టేక్ చేసామా మనం అని రికన్సిలేషన్ చేసుకుంటామంట. దట్ ఈజ్ పోస్ట్ డెసిషన్ రికన్సిలియేషన్ అనమాట. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్
leadership practices. As we already know, the leadership practices were different from one industry to another industry. In the same way, one company to another company in the same industry, and in the same way, one department to another department in the same company. So, are you able to understand this one? So, here the company is the same, but the departments were the different. And according to the different departments, the leadership practices should be implemented. Okay, leader should be according to the financial department, according to the HR department, according to the research and development department. So, as such, the department is concerned, the leadership should practice differently. సో అలాగే మనకేంటంటే ఇక్కడ ఈ యొక్క లీడర్షిప్ ప్రాక్టీసెస్ కంపెనీకి డిఫరెంట్గా ఉంటాయి, ఇండస్ట్రీకి డిఫరెంట్గా ఉంటాయి, డిపార్ట్మెంట్కి కూడా డిఫరెంట్గా ఉంటాయని చెప్తున్నారు. సో అదే ఇక్కడ మనకి కొన్ని టిప్స్ ఇచ్చారనమాట బెటర్ మేనేజర్ ఆర్ బెటర్ లీడర్ అవ్వడానికి. సో హియర్ ఆర్ సమ్ టిప్స్ ఆన్ బికమింగ్ ఏ బెటర్ మేనేజర్ స్టార్టింగ్ రైట్ నౌ. సో ఫ్రమ్ ద బిగినింగ్ ఇక్కడ కొన్ని ఇచ్చాడనమాట లీడర్షిప్ ప్రాక్టీసెస్ ఎలా బాగుంటుంది అని చెప్పడానికి. సో ఫస్ట్ వన్ ఈజ్ సెలెక్ట్ ద రైట్ పీపుల్. సో ఫస్ట్ వన్ ఏంటమ్మా, సెలెక్ట్ ద రైట్ పీపుల్. సెకండ్ వన్, షో ఎంపథీ. థర్డ్ వన్, కమ్యూనికేట్ క్లియర్లీ. ఫోర్త్ వన్, లీడ్ బై ఎగ్జాంపుల్. ఫిఫ్త్ వన్, డెలిగేట్. సిక్స్త్ వన్, బీ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్. సిక్స్త్ వన్, థ్యాంక్ అండ్ రివార్డ్ యువర్ పీపుల్. Seventh one. And eighth one, develop your people. Ninth one, encourage innovation. And 10th one, be flexible. Okay, so these 10 are the leadership practices. Okay, there are some tips for the better manager. So from the first point, select the right people. So రైట్ పీపుల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాం మనం అంటే, మనం ఎప్పుడైతే పీపుల్ని సెలెక్ట్ చేసుకుంటామో, దట్ మీన్స్ రిక్రూట్ చేసుకుంటామో, ఆ రిక్రూట్ చేసుకునే టైంలో మనం కరెక్ట్ పీపుల్ని రిక్రూట్ చేసుకోవాలన్నమాట. దట్ మీన్స్ క్వాలిఫికేషన్ చూసుకోవాలి, వాళ్ళ యొక్క స్టామినా చూసుకోవాలి, వాళ్ళ యొక్క ఏదైతే వర్క్ చేయగలరో ఆ యొక్క స్టెబిలిటీ చూసుకోవాలన్నమాట. సో ఇవన్నీ కరెక్ట్గా మన జాబ్కి కరెక్ట్గా ఫుల్ఫిల్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళని మనం రిక్రూట్ చేసుకోవాలన్నమాట. సో దట్ ఈస్ సెలెక్ట్ ద రైట్ పీపుల్. ఓకే, సో దట్ ఈస్ ద సెలెక్ట్ ద రైట్ పీపుల్. సో ద సెకండ్ వన్ ఈజ్ show empathy. Empathy in the sense that is we have to able to listen the people's emotions, people's problems, and then we have to solve their problems. సో ఏంటంటే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళు ఏ ఆటల్లో ఇబ్బంది పడుతున్నారు అని వాళ్ళు మన దగ్గరికి ఏదైనా ప్రాబ్లం చెప్పుకోవడానికి వచ్చినప్పుడు వీ హ్యావ్ టు లిసన్ కేర్ఫుల్లీ అండ్ వీ హ్యావ్ టు సాల్వ్ దట్ ప్రాబ్లమ్ ఇన్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ మేనర్. ఓకే, సో ఏంటంటే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రస్ట్ ఉండాలి మన దగ్గర. అంటే వాళ్ళ ప్రాబ్లం మనకి చెప్పినప్పుడు ఎవరి మీద అయితే వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ మీద ఇలాగా వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారని మనం రివర్స్లో వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. సో అలాంటప్పుడు వాళ్ళకి మన మీద ట్రస్ట్ పెరుగుతుంది అన్నమాట. సో లీడర్కి ఖచ్చితంగా ఎంపతి ఉండాలి, బట్ షుడ్ బి ఇన్ ట్రస్ట్. ఓకే, ద థర్డ్ వన్ ఈజ్ కమ్యూనికేట్ క్లియర్లీ. సో ఏదైనా సరే క్లియర్గా కమ్యూనికేట్ చేయాలి, ముసుగులో గుద్దులాటలో ఉండకూడదు, నాన్ వెర్బల్ బిహేవియర్ అనేది అసలు ఉండకూడదు అనమాట. సో వెర్బల్ కమ్యూనికేషన్ ఉండాలి అండ్ లాంగ్వేజ్ బ్యారియర్ ఉండకూడదు అండ్ ద ఛానల్ షుడ్ బి ఎఫెక్టివ్. దట్ మీన్స్ ఏదైతే మన సౌండ్ అనేది వాళ్ళకి వినిపించాలన్నమాట అండ్ వాళ్ళు అర్థం చేసుకునే విధంగా మనం చెప్పగలగాలి. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్, lead by example. So next, lead by example in the sense ఏదైతే లీడర్ ఉన్నారో వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రతి ఒక్కరికి ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట. అంటే వాళ్ళని చూస్తే మనిషి అంటే ఇలా ఉండాలి, ప్రతి దాంట్లో హానెస్టీగా ఉంటారు, ఇంటిగ్రిటీగా ఉంటారు, ప్రతి దాంట్లో చాలా కరెక్ట్గా మాట్లాడతారు, ఏది ఎలా ఉంటే అలా ఫేస్ టు ఫేస్ మాట్లాడతారు. సో ఇలాంటివన్నీ కూడా మనం ఒక ఎగ్జాంపుల్గా ఉండాలన్నమాట యాజ్ ఎ లీడర్. అండ్ వాళ్ళు ఏంటంటే ఎక్కడున్నా సరే
ప్రతి దాంట్లో కూడా కరెక్ట్గా ఆన్సర్ ఇవ్వగలగాలి, రెస్పాన్సిబిలిటీ చూసుకోగలగాలి, అండ్ ప్రతి దానికి చిరాకు పడకుండా ఉండాలి, పేషెన్స్ ఎక్కువ ఉండాలి. సో ఇవన్నీ కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ కరెక్ట్గా ఉండాలి. సో అలా అన్నప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్గా వాళ్ళని లీడ్ చేయగలుగుతాం అనమాట. ఓకే, నెక్స్ట్ వన్ delegate. So delegate in the sense we already know that delegate in the sense the work should be delegated into some parts and some members, for some members. So ఏంటంటే members కి ఈ యొక్క ఏమంటారు, ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వర్క్ అనేది డివైడ్ చేస్తాం అన్నమాట. సో అలా డివైడ్ చేసినప్పుడు మనకి వర్క్ అనేది డివైడ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, వాళ్ళ వర్క్ అంతా ఎవరికి వాళ్ళు చేసేసుకొని అల్టిమేట్గా మనకి రిజల్ట్ అనేది ఇస్తారన్నమాట. సో డెలిగేషన్ చేయాలి. దెన్ బీ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్. దట్ మీన్స్ ప్రతి టైంలో కూడా మనం కరెక్ట్గా ఉండగలగాలి, అండ్ ప్రతి దాంట్లో కూడా నెగిటివ్ చూపించకుండా పాజిటివ్గా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ, అండ్ ఎటువంటి టైంలో అయినా సరే వెదర్ ఇట్ ఈస్ నార్మల్ సిచ్యువేషన్ ఆర్ వెదర్ ఇట్ ఈస్ క్రూషియల్ టైం ఫర్ ద స్టాఫ్. సో ఎటువంటి టైంలో అయినా సరే మనం వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండాలన్నమాట. సో దట్ ఈస్ బీ పాజిటివ్ అండ్ కన్స్ట్రక్టివ్. సో వాళ్ళకి ఎటువంటి హెల్ప్ కావాలన్నా మనం ఆ టైంలో ఆ హెల్ప్ చేయగలగాలి. సో లీ యాడ్స్ దట్ ఇట్స్ ఇంపార్టెంట్ టు లెట్ యువర్ స్టాఫ్ నో వాట్ దే ఆర్ డూయింగ్ రైట్ యాజ్ వెల్ యాజ్ వాట్ ఏరియాస్ దే నీడ్ టు వర్క్ ఆన్ అనేది కూడా వాళ్ళకి తెలియాలంటే ఏది కరెక్ట్గా చేస్తున్నారు, ఏది అయితే చేస్తున్నారో అది కరెక్ట్, అలాగే ఏ ఏరియాస్లో ఇంకా వాళ్ళు వర్క్ చేయాలనేది కూడా వాళ్ళకి తెలియాలి అని అంటున్నారు. సో థ్యాంక్ అండ్ రివార్డ్ యువర్ పీపుల్. సో ఎప్పుడైతే పాజిటివ్గా వర్క్ బాగా చేస్తున్న వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సో వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పించి రివార్డ్స్ ఇప్పిస్తే దే విల్ ఫీల్ ప్రౌడ్ అండ్ దే ఎఫర్ట్ మోర్ అనమాట, మోర్ ఫ్రమ్ దిస్ రివార్డ్. సో ఎటువంటి రివార్డ్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఇంకా పొంగిపోయి అప్పటి నుంచి ఇంకా ఇంకా ఇన్వాల్వ్ అవి చేయడానికి అవకాశం ఉంటుంది, అండ్ వాళ్ళని చూసి మిగతా వాళ్ళు కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. దెన్ డెవలప్ యువర్ పీపుల్. సో వాట్ యూ మీన్ బై డెవలప్ యువర్ పీపుల్? దట్ మీన్స్ మోటివేషన్ చేసి వాళ్ళని త్రూ మోటివేషన్ వాళ్ళకి సక్సెస్ అనేది రుచి చూపించాలన్నమాట. సో ఎలాగా, ఇలా ఇలా ఈ ప్రాసెస్లో వెళ్తే నీకు సక్సెస్ వస్తుంది బాబు అని సక్సెస్ చూపించి వాళ్ళని ఎప్పుడూ కూడా సక్సెస్ వైపు నడిపించగలగడమే మనం చేసే పని. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ చదువు లేని వాళ్ళకి చదువు మీద ఆశ కలిగించి మోటివేట్ చేసి చదువుకుంటే బాగుంటుంది, చదువుకుంటే బాగుంటుంది అని చూపించి, సో చదువు మొత్తానికి వాళ్ళకి వచ్చేలా చేస్తూ ఎలా ఉంటుందో అలాగే ఇక్కడ పీపుల్ని కూడా ఒక వర్క్ నుంచి వేరే వర్క్కి వాళ్ళని డెవలప్ చేయడమే ఇది డెవలప్ యువర్ పీపుల్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఎంకరేజ్ ఇన్నోవేషన్. సో ఇక్కడ ఏంటంటే ఇన్నోవేషన్ అనేది ప్రతి ఒక్కళ్ళలో ఉంటుంది. సో ఆ ఇన్నోవేషన్ని మనం ఏం చేయాలి, ఎంకరేజ్ చేయగలగాలి. యాజ్ ఎ లీడర్ మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఇన్నోవేషన్ని బయటకు తీసి మన యొక్క కంపెనీని పెంచుతారనమాట. అండ్ ద ద లాస్ట్ వన్ ఈజ్ బీ ఫ్లెక్సిబుల్. సో ఫ్లెక్సిబుల్ ఇన్ ద సెన్స్ లీడర్ అనేవాళ్ళు ప్రతి సిచ్యువేషన్లో ఒకేలా ఉండకూడదు, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ఉండాలి. ఓకే, ఒక్కొక్క సిచ్యువేషన్లో ఒక్కొక్కలా ఉండాలి. సో అలా ఉన్నప్పుడే ఫ్లెక్సిబుల్ అనమాట. దట్ మీన్స్ చేంజ్ అవుతూ ఉండాలి. ఏ ఏ సిచ్యువేషన్లో ఎలా ఉండాలి అనేది ఖచ్చితంగా లీడర్కి తెలియాల్సిన పెద్ద క్వాలిటీ అనమాట. ఓకేనా? సో గ్రేట్ లీడర్స్ నో హౌ టు డీల్ ఫ్రమ్ ద ఫ్రంట్ and motivate their teams to perform to the best of their ability. ఓకే, ఏంటంట గ్రేట్ లీడర్స్ అనేవాళ్ళు ఎలాగంట, దే నో హౌ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ నుంచి ఎలా లీడ్ చేయాలో తెలుసు, అలాగే టీమ్ని ఎలా మోటివేట్ చేయాలో తెలుసు ఫర్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ ద లీడర్షిప్ ప్రాక్టీసెస్. సో దీస్ 10 are the leadership practices. Select the right people, show empathy, communicate clearly, lead by example, delegate, be positive and constructive, thank and reward your people, develop your people, encourage innovation and be flexible. These 10 are the leadership practices. Hence, with this unit 1 is completed with this topic, and later we will meet in the unit 2. Thank you one and all.